లెజెండ్ ఎలా సెట్ అయింది? లెజెండ్ అది ఆ ఇయర్ బిఫోర్ ఇయర్ జాన్ 1కి ఒక కొత్త డైరెక్టర్ వచ్చారు. వచ్చి బాలయ్య చేస్తా అన్నారు నాతో, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా కదా. నాకు ఆయనతో ఇంటరాక్షన్ ఏం లేదు, అప్పుడు ఒకసారి ఎవరో ఫ్రెండ్ కల్పించాడు, అంత పెద్ద ఇది కూడా లేదు. సో వెళ్ళాము, విష్ చేసాము. విష్ చేసిన తర్వాత తన స్టోరీ చెప్పాడు. ఆయన కాల్ చేశారు, స్విట్జర్లాండ్ ఎక్కడికి వెళ్ళారు. కాల్ చేయగానే అంటే బాలయ్య అంటే ఒక పవర్ లేదండి. బాలకృష్ణ మాట్లాడుతున్నాను, ఎవరండి అన్న. నందమూరి అటెన్షన్. అతను కొత్త అతను కదా, హ్యాండిల్ చేయలేడేమో. ఏ డైరెక్టర్ నాకైతే చేయాలని ఉంది, ఏ డైరెక్టర్ బెటర్ అంటే హ్యాడ్ 2 names అరే ఆయనతో చేయాలంటే కనుక బోయపాటి గారు కానీ బి గోపాల్ గారు. బోయపాటి గారితో వేరే ప్రొడ్యూసర్ అనుకుంటున్నాను, చూద్దాము వచ్చిన తర్వాత అన్నట్టు. అలా స్లో రన్లో ఆయన దగ్గరికి వెళ్ళాం. స్టోరీ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. అదొక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు బాలయ్య గురించి అందరికీ తెలుసు, ఆ రోజు ఎవరికి తెలియదు. బట్ హీఈస్ ద సేమ్ పర్సన్. అన్స్టాపబుల్ తర్వాత ఒక హౌ అంటే తెలుసు తన మెంటాలిటీ ఏంటి అనేది, అండ్ ఇట్స్ జనాలకి ఓపెన్ అయింది ఆఫ్టర్ ఈ అన్స్టాపబుల్ తర్వాత. వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బయటికి కనిపించే మనిషి ఆర్ అనుకునే మనిషి, అక్కడ ద వే హీ హెల్ప్స్ అవుట్ ఆఫ్ ద వే అనమాట. ఇంకా ఆయన హెల్ప్ చేసేటప్పుడు ఏం ఆలోచించరు.